బీజేపీ ఇక్కడేమో బీసీ ముఖ్యమంత్రి అని, లేకపోతే బీసీలకు అధికారం ఇస్తామని చెప్పి ఇవన్నీ కపట ప్రేమ మాత్రమే చూపిస్తుంది. రిజర్వేషన్ల అంశంలో మాత్రం కట్టుబడి లేదు. కాబట్టే దీనికి ముస్లింలు ఇందులో కలిపారు కాబట్టి మేము దీనికి అంగీకరించము. ఇలా రకరకాల సాకులు చెప్తూ దీన్ని పెండింగ్‌లో పెడుతూ వస్తుంది అనేది. ముందుగా 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యోయో టీవీ యాజమాన్యానికి మరియు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, ప్రేక్షకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు గత సంవత్సరంన్నరగా అంటే దాదాపు 18 నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు సర్పంచులు లేరు, మున్సిపాలిటీలలో కూడా వార్డు మెంబర్లు లేరు, కౌన్సిలర్లు లేరు, చైర్మన్లు లేరు. చాలా అస్తవ్యస్తంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పరిస్థితి తయారవుతున్నటువంటి మాట వాస్తవం. అందుకోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు నిర్వహించి ఫలితాలను వెల్లడించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఒకసారి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ దీని మీద నిర్లక్ష్యం వహిస్తున్నారనేది ఒకసారి చర్చకు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలా సందర్భాల్లో వీళ్ళు బీసీలందరినీ కూడా ఒక మాయ ప్రపంచంలో పడేసి బీసీలను మళ్ళీ ఏ రకంగా మోసం చేయాలనేటువంటి దృక్కోణంలో ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళకు నిజంగా మంచి చేయాలి, వాళ్ళకు నిజంగా రిజర్వేషన్లు దక్కే రకంగా అమలు చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళకి ఎక్కడ కూడా కనపడ్డట్టు లేదు. ఎందుకోసం అంటే ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్లో కర్ణాటక రాష్ట్రం నుంచి సిద్ధారామయ్య గారిని పిలిపించి ప్రస్తుతం ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా క్లియర్గా అనేకమైనటువంటి విషయాలు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు మేము ఎన్నికల్లో గెలిచిన తర్వాత రిజర్వేషన్లతో పాటు అనేక విషయాలు మేము అమలు చేస్తాం, బీసీలను ఉద్ధరిస్తాం, అభివృద్ధి రంగంలోకి తీసుకొస్తాం, బీసీలకు మేము కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని చాలా విషయాలు చెప్పారు. కానీ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వాళ్ళు చెప్పిన ఏ ఒక్క విషయం కూడా ఇప్పుడు అమలవుతున్నట్టు అనిపిస్తలేదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ 42% రిజర్వేషన్ల పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల పంచాయతీ తేలకపోవడం వల్ల నానా ఇబ్బందులు వస్తున్నాయి, అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతున్నటువంటి మాట వాస్తవం. అయ్యా ఈరోజు మేము గతం నుంచి అంటే భారతీయ జనతా పార్టీ నూతనంగా వచ్చినటువంటి అధ్యక్షులు రామచంద్రరావు గారు ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడితే చాలామంది విమర్శలు చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన ఒక అడ్వకేట్గా చాలా సంవత్సరాలుగా పనిచేసిండు, ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు కాబట్టి బీసీలకు ఏ రకంగా చేస్తే న్యాయం జరుగుతుంది అనే విషయంలో చెప్పిండు తప్ప దాన్ని ఏదో విమర్శ కోణంలో చేసి ఆయన చెప్పిన విషయం ఏంది, అయా తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు అమలు కావాలంటే గతంలో ఒక 2-3 కేసులు ఉన్నాయి, ఆ కేసులు ఒకసారి పూర్వాపరాలను పరిశీలించాలి, నిజంగా ఇన్ని రోజుల పాటు బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టే మళ్ళీ ఇప్పుడు పోరాటం చేసిన తర్వాత కూడా అన్యాయం జరగకుండా ఉండాలని కోణంలో మాట్లాడుతూ 2 కేసుల గురించి చెప్పడం జరిగింది. ఒకటి కేశవానంద భారతి కేసు 1973, రెండోది 2007 సంవత్సరంలో ఐఆర్ కోయలా వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు అనేటువంటి 2 కేసుల విషయంలో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు ఏదైనా ఒక విషయాన్ని 9వ షెడ్యూల్లో చేర్చినా కానీ, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చినా కానీ న్యాయ సమీక్షకు లోబడే ఉంటుందని చెప్పేసి ఈ 2 కేసులలో ఉద్ఘాటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు, అయా మీరు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉంది కాబట్టి గతంలో 94లో తమిళనాడులో 69% రిజర్వేషన్లను అమలు చేసినటువంటి క్రమంలో వాళ్ళు జయలలిత గారు పోయి ఢిల్లీలో కూర్చొని 9వ షెడ్యూల్లో పెట్టించింది, దాన్ని ఇప్పుడు ఎవరు కలపడానికి లేదు, ఆ రకంగా మీరు ఇప్పుడు చేయొచ్చు కదా అని అంటారు. కానీ అయినా కూడా 1973 కేశవానంద భారతి కేసు 2007 సంవత్సరంలో ఉన్నటువంటి కేసుల పూర్వపరాలను చెప్పారు. దాంట్లో తప్పేముంది? నిజంగా కూడా 9వ షెడ్యూల్లో చేర్చినా కూడా ఈరోజు న్యాయ సమీక్షకు లోబడే ఉంటుంది. ఎందుకనంటే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాలకు లోబడకుండా ఏదైనా మనం 9వ షెడ్యూల్లో పెడితే తప్పకుండా అది న్యాయ సమీక్షకు గురవుతుందని చెప్పారు. దాంట్లో తప్పేముంది అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పటికీ అంటే 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో బీసీలకు అన్యాయం జరుగుతుంది, విద్యా ఉద్యోగాలలో అన్యాయం జరుగుతుంది, రాజకీయంగా అన్యాయం జరుగుతుంది, ఉపాధి పరంగా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు 42% రిజర్వేషన్లు పెట్టడం ద్వారా గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీ సంస్థ స్థానిక ఎన్నికల్లో వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం పెరుగుతుంది అనేటువంటి
అంశంలో చర్చ నడుస్తున్న క్రమంలో ఈరోజు మళ్ళీ కొట్లాడితే మళ్ళీ రిజర్వేషన్లు తగ్గుతున్నాయి, ఈ మాట వాస్తవం కాదా మేడం? నేను ఈ ఒక చిన్న లెక్కని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దాన్ని కాస్త 34 నుంచి 23కు తగ్గించారు, 23కు తగ్గించారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, 56% ఉన్నటువంటి 56.33% ఉన్నటువంటి బీసీలకు మేము 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. మళ్ళీ అందులో తిరకాసేంది, 56లో 46% బీసీలు, అసలైన బీసీలు అంటారు, 10% ఏమో ముస్లిం మైనార్టీలు ఉన్నారంటారు. అంటే ఇప్పుడు 56% ఉన్నటువంటి వాళ్ళకు 42% చెప్పినా కూడా అసలుగా ఉన్నటువంటి బీసీల సంఖ్యను తీస్తే 46%ఏ కదా వీళ్ళ లెక్క ప్రకారం చూస్తే. వాస్తవానికి 52% పైగా బీసీలే ఉన్నారు, ముస్లింలతో సంబంధం లేకుండా కూడా. కానీ అయినా కూడా వీళ్ళ లెక్క ప్రకారం అసలు వీళ్ళు చేసినటువంటి కులగణనకు చట్టబద్ధతని లేదు మేడం. ఎందుకనంటే చెప్తా, పాపులేషన్ సెన్సెస్ అనేది ఎప్పుడైనా మీరు చూసుకోండి, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో సెన్సెస్ బాడీ ప్రకారం జరుగుతుంది. కానీ వీళ్ళు ఆదరాబాదరాగా వీళ్ళ యొక్క యాటిట్యూడ్ ఏ రకంగా ఉండదంటే, బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ యొక్క యాటిట్యూడ్ ఎప్పుడు కూడా గతం నుంచి గమనించండి మీరు. మన రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956లో ఏర్పాటైంది. ఆ తర్వాత హైదరాబాదు రాష్ట్రము మద్రాసు నుంచి విడిపోయి 1952లో. అప్పటి నుంచి కూడా చూసుకుంటే కూడా ఒకసారి బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఏ రకంగా ఉందా అంటే, కడుపు నిండా విషం పెట్టుకుంటారు వీళ్ళు, నోట్లో మాత్రం తీయగా మాట్లాడతారు. ఇప్పుడు కూడా అదే వైఖరి ఉంది కదా మేడం. నేను చెప్తున్నా, ఈరోజు 46% మీరు లెక్క తెలిసిన ప్రకారం 46% ఉన్నటువంటి బీసీలకు మీరు 42%లో 10% ముస్లిం మైనార్టీలకు తీసేస్తే ఇచ్చేది ఎంత? మీరు 32 కదా. మరి 46% ఉన్నటువంటి వాళ్ళకు 32 ఇస్తే, గతంలో ఎన్టీ రామారావు గారు 34% ఇస్తే, మీరు 32% ఇస్తే, మరి 2% మీరు ఇంకా తగ్గించి ఇస్తున్నట్టే కదా. ఈ లెక్కలు చెప్తే, ఈ వాస్తవాలు చెప్తే, ఈ నిజాలు చెప్తే వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. మేము ఏమంటున్నాము, ఇన్ని రోజుల పాటు అన్యాయానికి గురైనటువంటి బీసీలకు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తాము, న్యాయం చేస్తాము, కడుపులో పెట్టి కాపాడుకుంటామని చెప్తూ మళ్ళీ అన్యాయం చేస్తుంటే చూస్తూ కూర్చోవాలన్నా మేడం మేము? రెండోది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక పక్కనేమో ఫిబ్రవరి 4ను వీళ్ళు సోషల్ జస్టిస్ డేగా చెప్పిరు. అంటే ఈరోజు మేము కులగణన చేసినాం, అసెంబ్లీలో ప్రవేశపెట్టినాం, తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, బీసీలు ఎంత, ఓసీలు ఎంత అని లెక్క మొత్తం క్లియర్గా తేల్చినాం, ముస్లింల జనాభా కూడా క్లియర్గా తేల్చినాం అని చెప్పేసి ఫిబ్రవరి 4వ తారీఖు నాడు సోషల్ జస్టిస్ డేగా ప్రకటించారు. కానీ వీళ్ళు ఈరోజు బీసీలను నయవంచనకు గురి చేస్తున్నటువంటి మాట వాస్తవం. ఎందుకనంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి సమయంలోనే అయ్యా 42% రిజర్వేషన్లు ఏ రకంగా అమలు చేస్తాము, మీ దాంట్లో చాలామంది సీనియర్లు ఉన్నారు కదా, ఇప్పటికే మీరు దాదాపు 40 సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఒక బీసీని ముఖ్యమంత్రి చేసినటువంటి పాపన మీరు పోలేదు కదా, మీకు తెలుసు కదా ఏ రకంగా అమలు చేస్తామని. మేడం, ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాయి ఈ సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి, అయ్యా మీరు కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లను బీసీలకు ఇస్తామని చెప్పిన క్రమంలో మరి అప్పుడు ఎందుకు చెప్పలేదండి? ఈ బిల్లు అమలవుతుందా కాదా, లేకపోతే భారతీయ జనతా పార్టీ యొక్క ఆధీనంలోనే ఉంది, 9వ షెడ్యూల్లో చేర్చాల్సినటువంటి బాధ్యత వాళ్ళదే, కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఉంది అని మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ఒక చిన్న పాయింట్ అన్న యాడ్ చేసిర్రా? ఎక్కడైనా చెప్పిర్రా? మీ మేనిఫెస్టోలో ఉందా అది? అంటే ఏంది దీని అర్థం ఏంటి? బీసీలను నిండా ముంచాలి, బీసీల యొక్క జీవితాలను ఛిద్రం చేయాలి, బీసీల యొక్క 10% ముస్లిం మైనార్టీలను చేరుస్తూ వాళ్ళు 42% రిజర్వేషన్ ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు, మరి ఇక్కడ బీజేపీకి సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు సంతకం చేశారు కదా. ఇక్కడ రాష్ట్ర నాయకులేమో ఒప్పుకున్నారు, కేంద్రంలోకి వెళ్ళేటప్పటికి మాత్రం ఈ అడ్డంకులు, ఈ సాకులు అని చెప్తారు. నేనేమంటున్నా మేడం, భారతీయ జనతా పార్టీ బీసీల పట్ల చాలా చాలా చిత్తశుద్ధితోని ఉంది. బీసీలకు న్యాయం జరగాలనేటువంటి విషయంలో ముందు వరుసలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మీరు గమనించండి, 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని సగర్వంగా ప్రకటించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మిగతా ఏ పొలిటికల్ పార్టీస్ కూడా ప్రకటించలేదు కదండి, ఎవరు కూడా చేయలేదు కదా. నిజంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం వీళ్ళు అమలు చేయాలన్నటువంటి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో గెలిచిన మరో రోజే ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తే అయిపోతుండే కదండి. చేయలేదు కదా, అంటే దాంతోనే వీళ్ళ యొక్క ఉద్దేశం ఏందో అర్థమైపోతుంది కదా. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కపట నాటకాలు ఆడుతుంది. కాంగ్రెస్ పార్టీ బీసీల యొక్క కాళ్ళలో కట్టెలు పెడుతుంది. కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల కడుపు నిండా విషం పెట్టుకొని తిరుగుతుంది. దానికి నేను కొన్ని విషయాలు చెప్తా. ఈరోజు మీరు ఒకసారేమో బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి కులగణన చేస్తామని చెప్తారు. ఒకసారేమో అసెంబ్లీలో విద్యా ఉద్యోగాలకి తర్వాత స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును పాస్ చేసి ఢిల్లీకి పంపించిన రాష్ట్రపతికి అని చెప్తారు. ఇంకోసారేమో బిల్లును మేము గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందంటారు. ఇంకోసారేమో మేము ఆర్డినెన్స్ను తీసుకొస్తామంటారు. ఇంకోసారేమో ఇవేవి కాకపోతే చివరగా కాంగ్రెస్ పార్టీ 42% టికెట్లను ఇస్తాము, మిగతా పొలిటికల్ పార్టీస్ మీద కూడా 42% టికెట్లు వాళ్ళు ఇవ్వాలని ఒత్తిడి తేవాలని తీసుకొస్తాం. అంటే ఏంది మేడం, ఒక్కదానికన్నా ఒక్కదానికి పొంతన ఉందా? అసలు వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు చేసేటువంటి చేష్టలకు ఒకదానికి ఒకటి పొంతన అంటూ ఉందా? లేదు. కాబట్టి ఒక పక్క డెడికేషన్ కమిషన్ వేసినామని చెప్తారు. డెడికేషన్ కమిషన్ యొక్క రిపోర్ట్ని ఇప్పటిదాకా బహిర్గతం చేయలేదు. కాబట్టి ఇదంతా ఎపిసోడ్ చూస్తుంటే 100% బీసీలను మోసం చేయడానికి తప్ప వీళ్ళు ఏ రకంగా కూడా న్యాయం చేస్తారని మాకైతే అనిపిస్తలేదు. మేము చాలా క్లియర్గా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, మీరు వాస్తవానికి 56% ఉన్నటువంటి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 56% రిజర్వేషన్లు ఇవ్వాలి. అయినా కూడా చెప్పినందుకు మీరు కామారెడ్డి డిక్లరేషన్లో 42% అని చెప్పినందుకు అదైనా బీసీలకు వాస్తవంగా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరించి లేని నెంబర్లను తీసుకొచ్చి నెంబర్ మేడం, ఈరోజు మీరు కులగణన చేపట్టిన క్రమంలో ఈరోజు గతంలో ఎప్పుడైనా మనం చూసినామా? బీసీలలో బీసీలను చేరుస్తున్నాము, ముస్లిం జనాభా ఇంత ఉంది, వీళ్ళు కూడా బీసీలలో భాగమే అని చెప్పి ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా మేడం? మీరు డైరెక్ట్ 56% బీసీలు ఉన్నారని చెప్తే ఎవరికి కూడా ఆబ్జెక్షన్ లేకపోతుండే కదా. ఈ 10% ముస్లింలను మేము ఇంట్లో చేరుస్తున్నాము కాబట్టి వీళ్ళు 56% అయ్యారని కాంట్రవర్సీ క్రియేట్ చేసిందే మీరు కదా. గతంలో ఏనాడన్నా బీసీలలో 56%లో 10% ముస్లింలు ఉన్నారని ఎప్పుడన్నా టాపిక్ వచ్చిందా? డిబేట్ జరిగిందా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల చిత్తశుద్ధి ఏంది? ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మేము 100% ఒకటే చెప్తున్నాము, భారతీయ జనతా పార్టీ బీసీల పట్ల చాలా క్లియర్గా ఉంది, చిత్తశుద్ధితోనే ఉంది. వాళ్లకు మీరు ప్రకటించినటువంటి 42% రిజర్వేషన్లు వాళ్ళకే అమలు జరగాలి అంటున్నాం. వాళ్ళకే అమలు జరగాలంటున్నాం. కానీ మీరు అట్లా చేస్తలేరు అని మేము ఇవన్నీ ఉదాహరణలు చెప్తున్నాము. 42%లో 10% తీసేస్తే మేడం, ముస్లిం జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఎంత? 2.5%. 2.5% ఉన్నటువంటి వాళ్లకు 10% రిజర్వేషన్లు ఇస్తావు. 46.33% ఉన్నటువంటి బీసీలకేమో మీరు 32% రిజర్వేషన్లు ఇస్తారా? ఇది ఎక్కడి లెక్క? ఇది ఎక్కడి సామాజిక న్యాయం? ఒకసారి అడగండి, ఒకసారి దీని మీద వివరణ ఇవ్వని చెప్పండి. సో జంగయ్య గారు, ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ సరే ఎప్పుడు పెడతారు? 30 లోపల పెట్టాలని అయితే ఉంది, సెప్టెంబర్ 30 లోపల. కాబట్టి దీనికి ఎలా ప్రణాళిక చేస్తారు, ఏం చేస్తారు?